ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించునుగాక. కీర్తన గ్రంథము 105 అధ్యాయము 41 వచనం. బండను చేల్చగా నీళ్లు ఊపికి వచ్చెను, ఎడారుల్లో అవి ఏరులై పారెను. ఈరోజు ప్రభు అయితే నిన్ను పోషించగలడని నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు పూర్తిగా ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన నడిపించేటువంటి నడిపింపులో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, ప్రభు అయితే గొప్ప కృప చూపించి నడిపించడానికి ఆయన శక్తివంతుడన్నాడు. యెషయా గ్రంథము 48 అధ్యాయం 21 వచనం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పిగొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఊపక చేసెను. ఆయన కొండను చేల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. కాబట్టి దేవుడు నిన్ను స్థిరపరచాలనే కోరుకుంటాడు తప్ప నీకు వేదన కలుగు చేయడానికి, అతిగా శోధించడానికి ఆయనకి ఎన్నడూ కూడా ఆలోచన ఉండదు. ఒకవేళ నువ్వు ఏదైనా విషయం నేర్చుకోవాలని ఆయన కోరుకున్నట్లయితే తర్వాత వచ్చేటువంటి ప్రతిఫలం చాలా అధికంగా ఉంటుందని నువ్వు తెలుసుకోగలగాలి. కాబట్టి ఈ దినాన్ని ఉదయకాలాన్నే ఆయన కృపణించేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. యెషయా గ్రంథము 35 అధ్యాయము 1 వచనం. అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వల్లే పోయెను. కాబట్టి ప్రభు ఎలా పోషించడో వారిని చూడండి. చాలా ఆశ్చర్యకరంగా అతను పోషించాడు. నిర్గమకాండము 16 అధ్యాయము 9 వచనం నుంచి. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధిని సమీపించుడి, ఆయన మీ సనుగులను వినినని నీవు ఇశ్రాయేలు సర్వసమాజంతో చెప్పుమనెను. అట్లా అహరోను ఇశ్రాయేలు సర్వసమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలు సనుగులను వింటిని. నీవు సాయంకాలంలో మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారంతో తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడు నేను యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమున పూరేళ్లు వచ్చి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెం చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యం భూమి మీద కనబడెను. ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు ఇది ఏమైనది తెలియక ఇది ఏమైనా ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలో తలకొక్కొక్క ఒమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలో నున్నవారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఒమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటివారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. కనుక ప్రభు నీకు సమృద్ధిని అనుగ్రహించడానికి శక్తిమంతుడు. అయితే నువ్వు కనిపెట్టినప్పుడు శారీరకంగా కూడా, మానసికంగా, ఆత్మీయంగా కూడా ఆయన నడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. శరీరానికి సంబంధించినటువంటి ఆహారాన్ని దయచేసినటువంటి దేవుడు, ఆత్మీయంగా కూడా నువ్వు బలపరచబడ్డను కూడా ఆహారాన్ని దయచేయడానికి శక్తిమంతుడు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 26వ వచనం. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అక్కడ ఐతోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేము నుండి వచ్చి ఉన్నాడు. అతడు తిరిగి వెళుతూ ఉన్నాడు. తన రథం మీద కూర్చుండి ప్రవక్తైన యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో చెప్పింది, నీవు ఆ రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పింది. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతని ప్రవక్తైన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నువ్వు చదువుతున్నది గ్రహించున్నావని అడుగుగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహించగలనని చెప్పి రథమికి తనతో కూర్చొనిమని ఫిలిప్పును వేడుకొనెను. ఆ లేఖనాల భాగం చదువుతూ ఉన్నప్పుడు ఆయన గొర్రెవెల వద్దకు తేబడిను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండాను. ఆయన ధీరత్వం బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకకపోయినా అతని సంతానం ఎవరు వివరించరు. ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడును. నపుంసకుడైతే దప్పికతో ఉన్నాడు. ఫిలిప్ అయితే ఆ దప్పికను తీరుస్తూ ఉన్నాడు. ఆ దప్పికను తీరుస్తూ ఉన్నప్పుడు అతడు వెంటనే బాప్తిసం తీసుకోవడాన్ని మనం చూస్తున్నాం. ప్రభు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఈరోజు ఏ రకంగానైనా నిన్ను పోషించడానికి ఆయన బలవంతుడై ఉన్నాడు. ఆయన మార్గాలను వెతకాలి. నీకు సమయం ఉన్నప్పుడే వృధా చేసుకోకుండా దాన్ని వెతకాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు అన్ని విషయాల్లో పోషించబడి, ఎడారిలో కూడా బండ నుంచి నీళ్లు, జలములు ప్రవాహం వల్ల ఎలాగైతే ఇచ్చాడో ఎండిన హృదయం మీద ఆయన అటువంటి ఆశీర్వాదాలు కుమ్మరించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు.
ప్రభా ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో సమీపిస్తున్న ప్రతి ఒక్కరి హృదయం మీద నీ ప్రవాహ జలములు కుమరచబడినట్లుగా కృప దయచేసి ప్రతి విషయంలోనూ విడిపించి గొప్ప చేసి బలపరిచి స్థిరపరిచి మహిమతో నీ ప్రేరేపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె